అమ్మ ఓటేసారా? వేసామండి. చిన్న బాబుతో వచ్చారు. ఎంతమ్మా ఏజ్ ఎంత? 7 months. 7 months బాబా పాప అమ్మ? బాబు. ఓకే 7 months బాబుని ఎత్తుకుని వచ్చారు కదా, అంటే ఓటు అంటే వెయ్యాలి అన్న ఒక కోరికతో వచ్చారా? నేను ఆల్రెడీ 2 times వచ్చి మళ్ళీ బాబు ఏడిస్తే వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొని వచ్చాను. అవునా? ఓటు ఎలానే వేయాలి, జగన్ గెలవాలి అని చెప్పేసి నేను ఫ్యాన్ కే ఓటేసాను. జగన్ గారికి వేసారా? అమర్నాథ్ గారికి ఓటేసాను. అవునా? ఎందుకమ్మా, అంటే ఓటు వాల్యూ కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? మాకు అతని వల్ల యూజ్ అయింది కనుక ఇంకా మేము అతనికి వేయాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. అందుకని ఓకే, అంటే ఓటు వాల్యూ అంటే ఓటు ఎందుకు మనం పర్టికులర్ గా వెయ్యాలి, మన అందరం ఎందుకు ఓటు వేయాలి అనే విషయం మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే మనకి ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళని చూస్ చేసి వేసుకుంటాం. దాన్ని బట్టి నేనైతే అది చూస్ చేసుకున్నాను అంతే. ఓకే, నా వరకు. లోపల ఎలా ఉందమ్మా పరిస్థితి? అంతా బానే ఉందా? అంటే కాదు వెంటనే అయిపోయిందా? కొంత సమయం స్టార్టింగ్ కొంచెం పట్టింది, ఇప్పుడు ఫాస్ట్ అయింది, స్పీడ్ అయింది. ఓకే, మీరు ఎన్నోసారి ఓటు వేయడం? నేను 3 years నుంచి వేస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా? థర్డ్ టైం ఇది. థర్డ్ టైం. సరే, థర్డ్ టైం ఓటు. అంటే మీరు ఆ ఈవీఎం మీద మీ వేలు పెట్టి ఓటు అది నొక్కేటప్పుడు, బటన్ నొక్కేటప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? ఇంకేం లేదు, మా ఇంట్లో ఒకటే ఫిక్స్ అయ్యాం కనుక ఇంక డైరెక్ట్ ఏదైతే అనుకున్నావు దానికే వేస్తాం. ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడంటే తెలియదు కదా, ఇంకా స్టార్టింగ్. కాదు, నేను ఆ ఫీలింగ్ కోసం అడుగుతున్నాను. ఏం లేదు, మామూలు. ఏం లేదు. ఓకే, అప్పుడైతే ఏం తెలీదు, ఇప్పుడంటే ఒక నాలెడ్జ్ అంటూ ఉంటది కదా, ఓట్ వాల్యూ ఏంటన్నది. ఓటు వాల్యూ అనేది మీకు తెలుస్తుంది కనుక ఇప్పుడు మనం చూస్ చేసుకునేది కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే ప్రజలందరూ ఎందుకు ఓటు వేయాలంటారు? దానికోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే మనకి ఇంకా చెప్తున్నాను కదా, సొసైటీకి ఏదైతే మంచి జరుగుతుందో అది చూస్ చేసుకుని వేసుకోవాలంటే. అంటే మంచి చేసే వాళ్ళని ఎన్నుకునే హక్కు మన చేతుల్లో ఉందని కనుక వేసుకోవాలంటే ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటే మంచిది. ఓకే, బాబు పేరేంటమ్మా? రిషి. రిషి 7 months బేబీతో వచ్చి వేశారు. ఎక్కడమ్మా మీరు? ఇక్కడ వైజాగేనా? వైజాగేనా. ఇక్కడే ఉంటున్నాం. అమ్మ ఓటేసారా? ఏదమ్మా ఒక్కసారి చూపించండి, కెమెరా వైపు చూపించండి. ఓకే, ఓటు వేసినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? కొంచెం ఎక్సైటెడ్ గా ఫస్ట్ టైం అయితే ఉంటది, ఇప్పుడైతే కాదు. బికాస్ రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు చూస్ the correct person. Okay. So actually that is the only thing which is in our hands. So I was little excited and surprised to cast vote to my favorite person in the 72 ward. May I know who is your favorite person? Oh, favorite person means కాదు, ఇప్పుడు ఓటు వేశారు కదా, అంటే మీరు ఓటు వేసింది ఒక ఫేవరెట్ పర్సన్ కన్నారు కదా, సో కాదు మామూలుగా సైకిల్ తొక్కుతూ వచ్చారా, ఫ్యాన్స్ స్విచ్ చేసుకున్నారా? ఫ్యాన్ స్విచ్ చేసి వచ్చాం. ఫ్యాన్ స్విచ్ చేసి వచ్చి ఇక్కడ ఓటేసాం, సో దట్ ఫ్యాన్ ఇంకా స్పీడ్గా రన్ అవ్వాలని. నేను ఆయన ఫ్యాన్ సింబల్ పెట్టడానికి పర్సనల్గా రీజన్ ఏమనుకుంటున్నానంటే ఓన్లీ 3 ఛాన్సెస్. ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అండ్ ఫ్రీ స్టడీస్, ఫ్రీ జాబ్. ఇవే ఆయన 3 మోటోస్ అని నేను బిలీవ్ చేస్తాను. సో ఆబ్వియస్లీ మై ఓట్ ఇస్ ఫర్ ఫ్యాన్. మా లోన్ పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉంది? అంటే వెంటనే అయిపోయింది, తొందరగా అయిందా? యా, a bit difficult, definitely 4 hours చాలా కష్టపడ్డాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే కాస్టింగ్ ఓట్ ఈజ్ ఆర్ సక్సెస్. మీరు ఉండేది ఇక్కడేనా, గాజువాక వైజాగేనా? గాజువాక. ఇంకెక్కడి నుంచైనా వచ్చారా? లేదు 72 వార్డ్ గాజువాక. ఓకే, కాదు ఫస్ట్ టైం మీరు ఓటు వేసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉండేది? ఎక్సైట్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే 5 years బ్యాక్ ఓటు వేయాలి కదా అన్నట్టుగా వెళ్ళుండేవాళ్ళం. ఇప్పుడు 4.5 hours నాకు తెలిసి ఎవరు అంత ఈజీగా స్పెండ్ చేయాలి అనుకోరు, లైక్ ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో, ఈ ఎండలో గాలి లేకుండా. బట్ 4.5 hours స్పెండ్ చేసాం అంటే our ultimate motto is to get our person win. So this time I was much more excited than previous time. అవునా? ఎందుకమ్మా? ఎందుకు? Wantedly I opted the person. ఓకే, 5 years back I was not aware. సో ఇష్టమైన మనిషికి మనం బలంగా అనుకున్న వ్యక్తికి ఓటు వేస్తున్నందుకు ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యారా? yes. Earlier like that is like something like మా మదర్ చెప్పారు లేదా మా సిస్టర్ చెప్పారు, సో I have to do it అనేలా ఉండేది. బట్ this time this is my choice, my option and I have opted the best. I hope. Okay, thank you అమ్మా. Thank you. సార్ చూపించండి టువర్డ్స్ కెమెరా. ఎలా ఉంది? ఎన్నోసారి ఇది? ఫస్ట్ టైం వేయడం. ఫస్ట్ టైం ఓటా? ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఎలా ఉంది బాబు? చాలా పెద్ద లైన్ ఉందండి బాబు, 3 గంటలు పట్టింది వెయిట్ చేయడానికి. ఇప్పుడు వచ్చా, ఇంకా మా మమ్మీ ఉన్నారు, మమ్మీ నేను ఒకసారి వచ్చాం కానీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనేసి నేను కొంచెం ముందు వెళ్ళిపోయాను. ఓకే,
అంతే. మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను బయట. సరే, ఆ వెయిటింగ్ కోసం కాకుండా ఆ ఓటు వేసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇలా ఉంటది అని అర్థమైన తర్వాత, అంటే స్టేటస్ లోని వాటిలో చూస్తాం కదా యూట్యూబ్ లో ఎలా ఓట్లు వేయాలనేసి, సో దాని వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది. లేదంటే ఇక్కడికి వచ్చే ముందు యూట్యూబ్ లో చూసారా హౌ టు ఓట్ అని, ఆ ఈవీఎంలు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చూసుకున్నారా? ఇన్స్టాలోని యూట్యూబ్ లో చూసాం. లేదంటే నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంటది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు టైం పట్టేస్తుంది. సో అది చూసిన తర్వాత ఈజీగా అనిపించింది నాకు ఓట్ వేయడం. ప్రతి ఒక్కరు ఓటు ఎందుకు వేయాలి? ఓట్ అనేది ఒపీనియన్ ఏంటి? ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి, ఎందుకంటే అది మన హక్కు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఓట్ అనేది. ఈ 5 సంవత్సరాలు ఎవరు మనల్ని పరిపాలిస్తారు అనేది మన ఓటు అయిపోతే, మన కాకపోతే ఇంకెవరు వేస్తారా ఓటు? మనమే అయిపోతే ఇంకా వేరే వాళ్ళు వేస్తారా మన ఓటు? వచ్చి దొంగ ఓట్లు ఎక్కువ అయిపోతాయి మళ్ళా. సో ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి. అంటే ఓటు అనేది అంటే ఎప్పుడైనా మనకి ఒక సాధించినప్పుడు, ఒక జాబ్ వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్, ఒక ప్రౌడ్ ఫీలింగ్, లేకపోతే ఒక బైక్ కొనుక్కునేటప్పుడు కలిగే ప్రౌడ్ ఫీలింగ్, అలాగే ఓటు అనేది మీరు వేసినప్పుడు ప్రౌడ్ ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ప్రతి ఒక్కరికి ఓటు వేసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా ఓటు వచ్చింది, నేను కూడా నా నాయకుడిని ఎంచుకోగలను అనే సంతోషం అనేది, ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది మనకి ఉంటది ఎప్పుడు. అమ్మా, ఈ ఓటింగ్ అనేది ఉంది కదా, ఈ ఓట్లు మన తలరాతను మారుస్తాయి, అంటే ఒక భవిష్యత్తుని నిర్ణయిస్తాయని మీరు భావిస్తున్నారు లేదా? భావిస్తున్నాం కాబట్టి అందరూ ఓటేస్తున్నాం. సో ప్రతి మంచి నాయకుడిని ఎంచుకోవడమే బెస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది ఐటీ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వేరే స్టేట్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఎంత బాధ, ఎంత సఫర్ అవుతుందో యూత్కే తెలుసు అది. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే రైట్ పర్సన్ రావాల్సింది. అంటే కాదు, మీరు ఇప్పుడు ఏం చదువుకున్నారు? ఐటీలో ఉన్నారా? ఐటీ సెక్టర్ లో ఉన్నారా? యాక్చువల్ ప్రెసెంట్ నేను కోచింగ్ తీసుకుంటున్నాను హైదరాబాద్ లో. సో ఆ కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ లేవంటే, ఐటీ కోచింగ్ సెంటర్స్ లేవంటే హైదరాబాద్ లో ఉన్నంత లేవు. అండ్ ఏదైనా వాకింగ్స్ వెళ్ళన్నా ఇక్కడ విశాఖపట్నంలో లేవు, చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు, వీటితో కంపేర్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసుకుంటే. సో పక్క రాష్ట్రాలు ఎంత అభివృద్ధి అయ్యా, మన రాష్ట్రం అంత అభివృద్ధి అవ్వలేదు ఐటీ పరంగా వస్తే. ఐటీ పరంగానే కాదు, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. కాదు, మీరు సైకిల్ తొక్కుతూ వచ్చారా, ఫ్యాన్ స్విచ్ చేశారా, గాజు గ్లాస్ లో టీ తాగారా, ఏంటి? అవన్నీ చెప్పకూడదు కదండి ఎవరు కోటేసాం అనేది. కానీ వేసింది ఒక రైట్ పర్సన్ కి వేసారని మీరైతే ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అవుతున్నారా ఒక రైట్ పర్సన్ నేను చూస్ చేసుకున్నానని? రైట్ పర్సన్ చూస్ చేసుకున్నాను నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఓటు. ఓటు వేయని వాళ్ళకి మీరు చేసే అప్పీల్ ఏంటి? ఓటు వేయలేని వాళ్ళు ఇంకా వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేం. అక్కడ అంత క్రౌడ్ ఉంది కదమ్మా, ఆ క్రౌడ్ చూస్తే ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అరౌండ్ 6 కల్లా ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. అంటే అప్పటి వరకు క్యూలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంటుంది యాక్చువల్గా ఈసీ రూల్స్ ప్రకారం. సో ఇంతమంది ఈ టైంలో కూడా ఇంతమంది ఉండాలని చూస్తే ఏమనిపిస్తుంది? అదే షాక్ అయ్యాను. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఇంత ఇది రాలేదు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ½ అన్ అవర్లో వెళ్ళి వచ్చేసాం, కానీ ఈసారి మాత్రం 3.5 hours పట్టింది లైన్ లో నించోడానికి. ఇంకా మా మమ్మీ ఇంకా ఉన్నారు లైన్ లోనే, నేను ఇంకా ఇప్పుడు వచ్చాను బయటికి. సో అంటే ఒక రకమైన చేంజ్ అనేది వచ్చింది. మిషన్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని అంటున్నారు లోపల మిషన్స్. ఆ మిషన్స్ వల్ల లేట్, మళ్ళీ ఇంకొంతమందికి అర్థం కాక అక్కడ 5 minutes అలా పట్టేస్తుంది, లేట్ అయిపోతుంది. నేను కనుక్కున్నానమ్మా, మిషన్స్ పని చేయకపోవడం కాదు, చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల డిలే అవుతుంది అని చెప్తూ ఉన్నారు పోలింగ్ అధికారులు. అన్నారు మిషన్లు పని చేయట్లేదు అని చాలా మంది అన్నారు. బయట అనుకునేది పక్కన పెడితే పోలింగ్ అధికారులు అయితే నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే, అంటే ఈ క్రౌడ్ చూడగానే ఒక ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక మార్పు వచ్చింది అని తెలుస్తుందా? వచ్చిందని అనుకుంటున్నాను, మరి రిజల్ట్ వచ్చాక చూడాలి ఎలా ఉంటదో ఏంటని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.